ఏపీలో పరిస్థితి ఎలా ఉంటే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి బయలుదేరారు. ముందుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు వెళ్తారు ఆయన. ఆ తర్వాత నందినగర్ నివాసానికి వెళ్తారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం నందినగర్ నుంచి తెలంగాణ భవన్ కు వెళ్తారు. తెలంగాణ భవన్ లో ఆయన అధ్యక్షతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే బయలుదేరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆయన ఏ టైంకి ఇటు కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. ఆయన నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన సంబంధించి ఈ రోజు జరిగేటువంటి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పాల్గొనబోతుంది. మధ్యాహ్నం బీఆర్ఎస్ భవన్ సంబంధించి కూడా తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అయితే గులాబీ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ లో స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో 14 నెలల తర్వాత ఫామ్ హౌస్ వదిలి ఆయన బయటికి రాబోతా ఉన్నారు. 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా కూడా ఆయన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మరి కాసేపట్లోనే సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చేరుకుని అక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ తర్వాత ఆయన నందినగర్ నివాసానికి చేరుకుంటారు. నందినగర్ నివాసం నుంచి 1 గంట ప్రాంతంలో కూడా ఆయన తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఇక్కడ జరగబోయేటువంటి కార్యవర్గ సమావేశానికి ఏదైతే సమావేశం జరుగుతుంది విస్తృత సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొదటిసారి గవర్నమెంట్ పోయిన తర్వాత 14 నెలల తర్వాత కూడా ఆయన భవన్ కు చేరుకొని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే స్థానిక ఎన్నికల నేపథ్యం కావచ్చు, లోకల్ బాడీలో కూడా సత్తా చాటేందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం స్థానాలు కోల్పోయినటువంటి నేపథ్యం కావచ్చు, ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మరొకసారి కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన విషయంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఇప్పటికే ఆయన పిలుపునిచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మరొకసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభ కూడా ఆయన ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక భారీ బహిరంగ సభ మెదక్ జిల్లాలో పెట్టాలని కూడా యోచిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. చర్చకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. పార్టీ ఆవిర్భవించి దాదాపు 25 సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సిల్వర్ జూబ్లీ పేరుతో కూడా పెద్ద ఎత్తున భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి కేసీఆర్ ఈ రోజు ఏ విధంగా ముందుకెళ్లాలని అంశంపై దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పూర్తిగా కూడా కేసీఆర్ కు సంబంధించి చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇది రాజకీయ వర్గాల్లో కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో కూడా కేటీఆర్, కవిత పలు సందర్భాల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటన చేస్తున్నప్పటికీ జనాల్లో అంత పెద్ద ఎత్తున ఎలాంటి ఆదరణ లభించకపోవడంతో కేసీఆర్ ఏకంగా ఆయనే రోడ్డుపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీ వర్గాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ఆయన ఈ రోజు ఏం మాట్లాడబోతాడు, ఈ యొక్క పార్టీ విస్తృత సమావేశంలో అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. చూడాలి. మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం నాయకులు ఉద్దేశించారు. ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ముఖ్య నాయకులకు, జిల్లాలకు సంబంధించిన నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. అయితే ఈ యొక్క విస్తృత సమావేశంలో కూడా కేసీఆర్ చేపట్టే వ్యాఖ్యలు కావచ్చు, కేసీఆర్ దిశానిర్దేశానికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారనే దానిపైన కొంత ఆసక్తి కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆయన సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు చేరుకుని అక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుని ఆ తర్వాత నందినగర్ నివాసానికి మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ పోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.